మొన్న బాబుగారు ఒక స్వచ్ఛాంధ్ర మీటింగ్‌లో ఒక మాట చెప్పారండి. జనవరి కల్లా ఎక్కడా కూడా రాష్ట్రంలో చెత్త అనేది కనిపించకూడదు. రాష్ట్రం మొత్తం మీద 5 ఎకో ఇండస్ట్రియల్ పార్కులు పెడుతున్నాము అని చెప్పారండి. ఈ ఏంటి ఎకో ఇండస్ట్రియల్ పార్క్స్ అని ఆలోచిస్తే మీకు ఎవరికైనా తెలుసా అండి? ఎకో ఇండస్ట్రియల్ పార్క్స్ అంటే ఏం లేదండి. కొన్ని ఇండస్ట్రీస్ అన్నీ కొలాబరేట్ అయిపోయి ఒక ఇండస్ట్రీ నుంచి వచ్చిన చెత్తని ఇంకొక ఇండస్ట్రీకి రిసోర్స్గా యూజ్ చేసుకోవటం అండి. అన్నీ కలిపి వాటరు, వేస్టు, ఎలక్ట్రిసిటీ ఇట్లాంటివన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా, చాలా వాల్యుబుల్ రిసోర్సెస్ కదండి వాటర్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ. ఇట్లాంటివి చాలా జాగ్రత్తగా యూజ్ చేయటము, ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేయటం, అంటే ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీగా ఉండే ఎకో సిస్టమ్ డెవలప్ చేయడానికి ఈ ఎకో ఇండస్ట్రియల్ పార్క్స్ అనేది పెడతారండి. అయితే ఏం చేస్తారండి ఇదంటే మీరేం ఎక్కువ ఆలోచించమాకండి. ఏం లేదండి, ఇదివరకు బాబుగారు ఇంకుడు గుంతలు అని చెప్పారు చూసారండి. అదేంటిది, వాటర్ని మనము ఎక్స్ట్రా వాటర్ రెయిన్ నుంచి కానీ దేని నుంచి కానీ ఎక్స్ట్రా ఓవర్ఫ్లో వాటర్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ గ్రౌండ్లోకి పంపించి గ్రౌండ్ వాటర్ని ఎక్కువ చేయటం. ఇలాగనే ఇక్కడ పెద్ద ఎత్తున చేస్తారు. అంటే ఏం చేస్తారంటేనండి, వేస్ట్ అంతా తీసుకెళ్ళిపోయి బయోఫ్యూయల్ కింద వాడి ఇండస్ట్రీస్ని రన్ చేస్తారండి. అట్లాగే గ్రౌండ్ వాటర్ని పెంచుతారండి. ఎందుకంటే అక్కడ ఉన్నదండి, ఇప్పుడు ఇండస్ట్రీస్ అంటే కనుక చాలా కాంక్రీట్ కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదండి, వాటర్ వేస్ట్ అవ్వకుండా చేస్తారండి. ఇలా ఏమవుతుందంటేనండి, గ్లాస్ యూజ్ చేయటం, అంటే ఇప్పుడు మనం వుడ్ యూజ్ చేసాం అనుకోండి, ఎక్కువ బోల్డని చెట్లు నరికేయాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ లేకుండా జాగ్రత్తగా ఒక ఇండస్ట్రీ నుంచి వచ్చిన వేస్ట్ని ఇంకొక ఇండస్ట్రీ యొక్క రిసోర్స్గా మారి దీన్ని ఎకలాజికల్లీ ఫ్రెండ్లీగా చేయటము, రాష్ట్రాన్ని ఒక నందనవనంగా, ఒక గ్రీన్ జోన్గా తయారు చేయటము, చెత్త అనేది ఎక్కడా కనిపించకుండా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి ఒక పాత్ క్రియేట్ చేయడానికి దీన్ని ఈ పార్క్స్ని పెడతారండి. అర్థమైందా? ఇలాంటివి ఎలాంటి వాళ్ళకి వస్తాయండి ఐడియాసు? రాష్ట్రం మీద ప్రేమ ఉండి రాష్ట్ర ప్రజలు హెల్దీగా హ్యాపీగా ఉండాలి చెత్త లేకుండా అని ప్రతి నిమిషము రాష్ట్రం కోసం ఆలోచించే ఒక గ్రేట్ లీడర్కి మాత్రమే వస్తాయండి ఇలాంటివన్నీ. అలాంటి ఆలోచన రావటం ఒక ఎత్తు, దాన్ని ఆచరణలో పెట్టాలి అని ఒక ముందడుగు వేయటం ఒక ఎత్తు. చూస్తూ ఉండండి, కొన్ని రోజుల్లో మన రాష్ట్రం అంతా ఒక గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా మారబోతుంది. స్వచ్ఛమైన గాలి, తిరగటానికి మంచి రోడ్లు, ఎక్కడా కూడా చెత్త లేకపోవడం వల్ల దోమలు అన్నీ పోయి హెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్గా మారబోతుంది. థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారికి.